హరి ఓం, హరి ఓం, హరి ఓం. థ్యాంక్ యూ సార్. ఇవాళ ముఖ్యంగా మనం ఈ మేడం చెప్పిన వాళ్ళందరికీ కాపీ 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 థ్యాంక్స్. మళ్ళీ అవి రిపీట్ చేసేకంట. ప్రత్యేకించి నేను చెప్పుకునేది ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి టీనేజ్ నుంచి అద్భుతమైన జ్ఞానం వైపు నన్ను నడిపిస్తూ, నన్ను స్ఫూర్తినిస్తూ, నన్ను 4th ఐ మాస్టర్గా తీర్చిదిద్దిన నా స్పిరిచువల్ మదర్ మేడం బ్లవెట్స్కీకి నా సాష్టాంగ ప్రణామాలు. అలాగే ఈ తర్వాత ఈ స్పిరిచువల్ చైతన్యంలో పత్రి సార్ నాకు ఒక శిక్షా గురువుగా, తర్వాత ఆయనే నన్ను దారి చూపించి అత్యున్నతమైన అనంతమైన విశ్వ చైతన్య స్థితిలో ఉన్నటువంటి అమర ఆర్య శ్రీ మవతార్ బాబాజీకి చేర్చే విధంగా నన్ను ఆశీర్వదించి, దీవించి, హిమాలయాలకు వెళ్ళే రకంగా నన్ను ప్రోత్సహించి, అక్కడ అదే రకంగా హిమాలయాల్లో కూడా ఉన్నతంగా ఎదగడానికి కూడా నన్ను అనేక రకాలుగా దారి చూపినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నాకు హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. అదేవిధంగా నన్ను ఎప్పటికీ నా వెనకాలే ఉంటూ కంటికి రెప్పలాగా నన్ను చూసుకుంటూ అత్యున్నతమైన మహా చైతన్యం వైపు నన్ను అంచెలంచెలుగా తీసుకెళ్తున్నటువంటి ఆ పరమశివుని యొక్క ప్రత్యక్ష దైవం, పరమశివుడు ఏదైతే అనుకుంటాం మనం అనంత చైతన్యాన్ని కలిగి ఉంటారో ఆ పరమశివుడి యొక్క అస్తిత్వంగా ఈ భూమి మీద శంబాలాని అంటే మానవ ప్రపంచంలో ఉన్న యోగుల్ని, ఆత్మజ్ఞానాన్ని నడిపించడానికి ఈ కుంభయుగానికి శంబాలాకి మహారాజుగా శంబాలా నుంచి మనల్ని అనేక రకాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యంగా యోగులకి, ఆత్మజ్ఞానులకి ఉన్నత తలాలు అంటే 5th డైమెన్షనల్కి వెళ్ళడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, తగినంత సరైన జ్ఞానాన్ని నాకు ఇస్తూ నన్ను నడిపిస్తున్నటువంటి అమరారి శ్రీ మవతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకొని ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి మనము అంటే ఈ కార్యక్రమాన్ని మీరు ఇవాళ ఈ రోజున కనెక్ట్ అవ్వడానికి అంటే నేను ప్రతిసారి అమావాస్య పౌర్ణములకి ఆ తిథులు ప్రతిదానికి ప్రత్యేకత ఉంటుంది. అంటే అన్ని ఒకలాగా ఉండవు. ఎనర్జీలో ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క దివ్య దేవతా శక్తులు కానీ, దివ్య మూర్తులు కానీ, అంటే అప్పుడప్పుడు విష్ణుమూర్తి, అప్పుడప్పుడు షణ్ముఖుడు, కార్తికేయులు, అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి, ఇలాగా కొన్ని స్పెషల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఒక్కొక్క టైంలో. నేను వాటిని అన్ని బాగా స్టడీ చేసి దాన్ని బట్టి నేను రెడీ చేసుకుంటాను షెడ్యూల్. అంటే ఏ ఎనర్జీస్తో మనం అలైన్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని. అలాగే ఈ రోజును చూసుకుంటే ఇవాళ విచిత్రంగా ఏంటంటే కర్మ ప్రక్షాళనకు అనుకూలంగా ఉంది. తర్వాత వచ్చే పౌర్ణమి కూడా కర్మ ప్రక్షాళనకు అనుకూలంగా ఉంది. అంటే మనం అందుకే అర్జెంటుగా నేను మేడంకి ఆల్రెడీ లింక్ పెట్టా. అరుణాచలం రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా నేను ఆల్రెడీ రెడీ చేశాను. ఈ రోజు గురించి ఎదురు చూస్తున్నాను. 2 రోజుల క్రితమే అన్ని ఫైనల్ అయిపోయినాయి. ఈ కర్మ ప్రక్షాళన అంటే ఈ రోజు అమావాస్య కర్మ ప్రక్షాళనదే, వచ్చే పౌర్ణమి కూడా కర్మ ప్రక్షాళన. ఎందుకంటే అమావాస్య కర్మ ప్రక్షాళన నార్మల్ గా ఉంటది, కానీ పౌర్ణమి కర్మ ప్రక్షాళన అనేది చాలా రేర్ గా వస్తుంది. అది ఈసారి వచ్చింది, అందుకే ఈసారి మనం మిస్ అవదలుచుకోలేదు. ఈసారి మనం ఈ కర్మ ప్రక్షాళన యాత్రని మనం జయప్రదంగా చేసుకుందామని మనం ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసాము. డేట్ 2, 3, 4 తారీఖుల్లో. పొద్దున్న 2వ తారీఖున మనకి హనుమత్ జయంతి కూడా వచ్చింది. హనుమత్ జయంతి రోజున మనం పొద్దున్న అందరూ అక్కడికి రీచ్ అయ్యేటట్టయితే ఆ పొద్దున్న కార్యక్రమాలన్నీ చూసుకొని ఆధ్యాత్మికంగా అక్కడ ఏవేవి చూడతగ్గు ఉంటాయో, ఎక్కడైతే దర్శనం చేసుకోవాలో అవన్నీ చూసుకొని ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటాం. ముందు కూడా ఇల్లు ఉన్నాం కాబట్టి సాయంత్రం మటుకు ఆ రోజు సాయంత్రమే మనం గిరి ప్రదక్షిణ చేసేసుకుంటాము. అది హనుమత్ జయంతి. హనుమంతుడు కూడా అన్ని గ్రహాల దోషాల నుంచి కూడా హనుమంతుల వారు అద్భుతంగా పనిచేస్తాయని ఎనర్జీస్. అందుకే కర్మ ప్రక్షాళనకు ఆ రోజు అన్ని రకాలుగా యోగంగా ఉంది. హనుమంతుడిదే ఆయన ఉన్న చోట శని ఎప్పుడు రాడు. శని కాదు కదా, ఏ గ్రహాలు కూడా దుష్ట గ్రహాల దగ్గరికి రావు. కాబట్టి ఆ రోజు మనం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటూనే తర్వాత వచ్చే అంటే ఆ రోజు లక్ష్మీవారం వచ్చింది 2వ తారీఖు ఏప్రిల్. 2, 3, 4 అంటే
మనం ఫ్రైడే పొద్దున్న వచ్చేయగలిగితే అందరూ అక్కడికి, సారీ లక్షవారం పొద్దున్న వచ్చేస్తే ఆ రోజున స్టే చేస్తాము. మళ్ళీ శుక్రవారం రాత్రి కూడా అక్కడే స్టే చేస్తాము. శనివారం సాయంత్రికి ఎవరి కాళ్ళు రిటర్న్ చూసుకుంటే సరిపోతుంది. ఆ రోజు సాయంత్రం కల్లా అందరూ మనం మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాము. ఇది 3 days 2 nights కింద వస్తుంది. థర్స్డే ఫ్రైడే నైట్ అలాగే 3 days ఫుల్ డేస్ మనం కవర్ చేసుకుంటాం. ఇది మనం ఈసారి అద్భుతమైన దినం కాబట్టి, కర్మ ప్రక్షాళనకు అనుకూలమైన దినం వచ్చింది కాబట్టి ఈ రోజున తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కోరుకుంటున్నాను. దీనికి ఆల్రెడీ మేడంకి లింక్ పెట్టా. ఈ లింక్ లోని మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇది మనం అందరికి ఎక్కువ మందికి అకామిడేట్ చేయడానికి లేదు కాబట్టి ఒక 30 లోపడే వస్తారు. మాక్సిమం 30 అన్నది మాక్సిమం కెపాసిటీ. ఇంకా మనకి తెలిసిన వాళ్ళు ఎవరికన్నా మేడం లాంటోళ్ళు విఐపి లాంటోళ్ళు ఉంటారు కాబట్టి మనం ఒక 25 లోపడే బయట నుంచి వచ్చే ఎంక్వైరీలన్నీ క్లోజ్ చేసేస్తాము. 25 అటు ఇట్లోనే. కాబట్టి ఎవరు ముందు వస్తే 25 అయిపోయిందంటే ఇంకా అక్కడి నుంచి తీసుకోవడం జరగదు. దానికి నేను ఆల్రెడీ పెట్టా, అంటే లింక్ పెట్టా. ఈ 2 రోజుల నుంచి అదే కుస్తీ పడుతున్నా లింక్ మీద. ఆ లింక్ మంచిగా అంటే సింపుల్ గా అందరికి అది టిక్ చేసి కొద్ది వివరాలు ఇవ్వాలి. మీ వివరాలు, అడ్రస్, డీటెయిల్స్ కొన్ని అవి ఇచ్చేస్తే అది క్లిక్ చేయగానే మీకు ఎంటర్ అవుతుంది. అందులో ఎంటర్ చేసేయండి. అయితే ఇది 2 రకాలుగా ఇచ్చాం ఇందులో పేమెంట్ ఆప్షన్. ఒకటి ఏంటంటే ఇది 2 days కి మనము 2 nights 3 days అంటున్నాం కదా, 2000 ఛార్జ్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ అకామిడేషన్, ఫుడ్. ఎవరు ఛార్జెస్ పట్టుకున్న వాళ్ళు వస్తే అక్కడ వేరేగా ఖర్చులు ఏమి ఉండవు. పర్సనల్గా ఏమైనా ఉంటాయి తప్పితే ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు 2 పేమెంట్ ఆప్షన్స్ 2 రకాలుగా ఇచ్చాను. పైన జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ ఏమో అన్నదానం అని ఉంటుంది. అది మీరు కంపల్సరీ 2000 అందులో వచ్చిన వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేయాలి. సెకండ్ది అది కౌన్సిలింగ్. ఎవరికన్నా పర్సనల్ కౌన్సిలింగ్, ఏదన్నా మరీ సీరియస్ ఇష్యూస్ ఉండి వాళ్ళు ధ్యానులై ఏదన్నా బయటపడలేకపోతున్నారంటే దాని గురించిన పర్సనల్ కౌన్సిలింగ్ మీద నేను పర్సనల్గా వేరేగా పే చేయాల్సి ఉంటుంది. అది మరీ ఇంపార్టెంట్ అయితేనే చెయ్యండి, కంపల్సేషన్ కాదు. సెకండ్ది అది 3033 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. 3 అంటే 4 మూడు. అది కౌన్సిలింగ్ అయితే. మీకు పర్సనల్ కౌన్సిలింగ్ ఏంటంటే నేను కొన్ని యంత్రం ఉంటుంది, ఒక కాపర్ యంత్రం. అది చాలా హీలింగ్ ఉపయోగపడుతుంది. మెర్కబా అంటాం మనం. అది నేను మహాకాళ యంత్రం అంటాము. అది చాలా అద్భుతమైంది. మీకు అంత పవర్ఫుల్ ఎవరి దగ్గర దొరకదు. తర్వాత కొన్ని క్రిస్టల్స్ ఇవ్వబడుతుంది, అంటే మీ చక్రాలు బట్టి హీల్ అవ్వడానికి ఒరిజినల్ క్రిస్టల్స్ నేను కొన్ని ఎంట పెట్టుకుని వస్తాను. అవి అవసరాన్ని బట్టి ఇదైతే కంపల్సరీ యంత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యంత్రంతో మీకు వీలు పడుతుంది. బాగా సాధన అయ్యి చక్రాలు హీలింగ్ యంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు అవసరాన్ని బట్టి వాళ్ళ క్రిస్టల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఈ 3333 రూపాయల ప్యాకేజీలో కౌన్సిలింగ్ ప్లస్ దానికి అవసరమైన వాళ్ళకి ఆ సమస్యలు పోవడానికి ఏది అవసరం అది నేను ఇవ్వడం జరుగుతుంది. 30 days లో మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది అడిషనల్ 3333 అనేది. అది కాకపోతే మొదట అది మీరు తీసుకోపోయినా 2000 అన్నది కాంట్రిబ్యూషన్ అన్నదానంకి తీసుకుంటున్నాం, అక్కడ అకామిడేషన్కి, ఫుడ్కి. సో ఇదే నేను అంటే ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. దీనికి అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి రమణాశ్రమం దగ్గరలోనే అకామిడేషన్ చూసాము. అది మనకి అందరికి సూటబుల్గా ఉంటుంది. అంటే అది రూమ్కి అంటే 2 బెడ్లు ఉంటాయి, ఒక చోట ఏమో 3 బెడ్లు ఉంటాయి. అలాగా అంటే వాటికి సెపరేట్గా ఒక టాయిలెట్ ఉంటుంది. అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ మంచివే ఉన్నాయి రూమ్స్. అది ఏసీ కాకపోయినా అన్నీ ఉంటాయి. ఫ్యాను అంతే, కొత్త బిల్డింగ్ అది మనం ఐడెంటిఫై చేసాము. అది పౌర్ణమిలో చాలా కష్టం. కాకపోతే వాళ్ళని కూడా మనకి పరిచయాల మీద మనకి ఇస్తున్నారు. అంటే మనకి మీరు ఒకళ్ళు వెళ్ళినా సరే రోజుకు 2000 కట్టుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే పౌర్ణమి టైంలో, అంటే మనం ఉంటున్న ఏరియాలో. కాబట్టి మనం గ్రూప్గా తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడాము. నేను చేయగలిగింది నేను చేశాను. ఐ డిడ్ మై బెస్ట్. మీరు అవకాశం సద్వినియోగపరుచుకున్న వాళ్ళందరూ మిస్ అవ్వద్దు. దీన్ని కర్మలు పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇది మంచి అవకాశం. సో ఇకపోతే ఇవాళ ప్రత్యేకించి ఆ అమావాస్య, అద్భుతమైన అమావాస్య ఇవాళ ఏం పట్టుకున్నాం అంటే మహాకాళి శక్తిని ఏ రకంగానైనా సరే మనం ఇన్వైట్ చేసుకోవచ్చు.
నేను మహాకాళి శక్తిని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అప్రోచ్ అవ్వకూడదు. అంటే నాకున్న అనుభవం కానీ, హిమాలయాల్లో నాకున్న జ్ఞానం కూడా కానీ, మహాకాళి అన్నది చాలా ఉగ్ర రూపం, బాగా ఉగ్రంగా ఉంటది ఆమె శక్తి. మహాకాళి సాధనలు చెయ్యొద్దని చాలా మంది చెప్తారు, పెద్ద పెద్దోళ్ళు తెలిసినోళ్ళు. మహాకాళి జోలికి వెళ్తే ఏమవుతుందంటే ఉన్నవన్నీ పోతాయి ఫస్ట్. అంటే ఆమె చాలా పిండుతుంది మనుషుల్ని, గుంజుతుంది బాగా. అంటే ఆ, మనం బట్టలు ఉతికిన శుభ్రంగా గుంజినట్టు బాగా గుంజుతుంది. అందుకే చాలా మంది, అంటే నేను ఏదైనా బీజ మంత్రాలతో చెప్పేస్తాను కాబట్టి కనెక్ట్ అవుతుంది వేగంగా ఏ దేవత అయినా. కానీ మహాకాళి జోలికి వెళ్ళకపోవడం చాలా సేఫ్. ఇప్పుడు నాలాటోడికే నేను వద్దు అనుకుంటానంటే మీరు అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ, చాలా దారుణంగా ఉంటుంది, అది చెప్తే బాగోదు. ఇంట్లో మనకి చాలా జారిపోతాయి, చేయి జారిపోతాయి. ఎందుకంటే ఆమె ఆ హయ్యర్ స్టేజ్ లోకి అంటే అది నిజంగా అవన్నీ దాటితే మటుకు మీరు మహా పవర్ఫుల్ అయిపోతారు. భూమి మీద మిమ్మల్ని ఎవరో మీ వైపు ఎదురు చూడాలి, మీ కళ్ళెత్తి చూస్తే కూడా వాళ్ళు నిలబడలేరు, అంత పవర్స్ వస్తాయి. కానీ ఆ ఆ అణువు గాని చోట అధికులు మనరాదు, అంటే మన కెపాసిటీకి మించి ఎప్పుడు అలా చేయకూడదు. నేను ఎప్పుడైతే ఎనర్జీతో వర్క్ చేసినప్పుడు చూసుకోవాలి, మనం ఎంతో అంతవరకు అందుకోవాలి. దాటి వెళ్తే మటుకు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని తర్వాత దేనికి పనికి రాకుండా, ఎందుకంటే మనకు బలం లేనప్పుడు తట్టుకోవడం కష్టం. మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళి పిల్లగాడు ఎవడో ఒక 20 సంవత్సరాల పిల్లగాడు వెళ్ళి ఒక 20 కిలోల వరకు ఎత్తితే పర్లేదు. పక్కనోడిని ఎవరినో చూసి నేను ఎవరో ఒక జిమ్ బాగా ట్రైనర్ ఒక 100 కిలోలు ఎక్కుతున్నాడు, నేను 100 కిలోలు అంటే లోపల నుంచి దుమ్ములు ఇరిగిపోతే లేదా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి కాళీ మహాశక్తి కూడా అంతే. చాలా ప్రాక్టీస్ కావాలి, సరైన ప్రాక్టీస్ కావాలి. అలా చాలా వైరాగ్యం ఉండాలి. ఆ కాళీ అంటేనే వైరాగ్యం. అయితే దశ మహావిద్యల్లో, శ్రీ విద్యల్లో మళ్ళీ అంతే కాళీ అంత వెరీ పవర్ఫుల్ ఇంకో అమ్మవారు ఉంది. అంటే కాళీకి సంబంధించి కాళీతో సమానంగా అదే క్వాలిటీస్ ఉన్న అమ్మవారు దశ మహావిద్యల్లో చిన్నమస్త జోలికి కూడా వెళ్ళకపోవడం మంచిది. నేను చిన్నమస్త అంటే నేను మా మదర్ చెప్తుండేవారు చిన్నప్పుడు, నువ్వు పెద్ద కొండకి ఎసరు పెడతావు అని. నేను పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుంటుంటాను. చిన్నమస్తాన్ని పట్టుకోగలిగితే మటుకు ఇంక తిరిగి ఉండదు మనకి. సేమ్ వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళినా, వాళ్ళు ఏమన్నా అన్నా వాళ్ళు రివర్స్ కొడుతుంది. అలాగే ఆమె ఎలా కాపాడుకుంటదంటే, తనకి చిన్నమస్త భక్తుడిని ఆమె నెత్తిని పెట్టుకుంటుంది. కానీ చిన్నమస్త కూడా చాలా రౌద్రమైన ఆమె, చాలా రౌద్రం, చాలా అగ్రెసివ్. అయితే చిన్నమస్తాని నేను ఒకసారి చేస్తున్నప్పుడు రిపీటెడ్ గా నాకు ఆటంకాలు రిపీటెడ్ గా. నాకు ఇది ఫ్రీ కదా, నేను ఒక్కడనే ఉంటాను, నాకు చాలా టైం ఉంటుంది, ఏదైనా చేయగలుగుతాను. అయినా సరే ఏదో రకంగా ఆటంకాలు రావడం రిపీటెడ్ గా అవుతునేసరికే నాకు అర్థమైంది ఏంటంటే, బాబాజీ వద్దని చెప్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, ఎందుకు ఇప్పుడు అంత ఏమి నువ్వు తిప్పలు పడక్కర్లేదు, నేను ఉన్నాను కదా, నువ్వు వద్దని చెప్పి. అంటే రిపీట్ అవుతున్నప్పుడు మనం గమనించాలి ఏదన్నా సార్. ఇది ఎప్పుడు గమనిక, ప్రతి దాని మీద మనం గమనిక ఉంటే మనకు అర్థమైపోతుంటది ఏదైనా. ఒకసారి 2 సార్లు యాదృచ్ఛికంగా కాకుండా రిపీటెడ్ గా ఏదన్నా మీకు ఆటంకాలు జరుగుతున్నాయంటే డెఫినెట్ గా అవి గమనించుకోవాలి. అంటే బాబాజీ కనెక్షన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. బాబాజీ ఏదో రకం కాపాడతారు. అదే కంటికి రెప్పలాగా ఒక తల్లిలాగే చూస్తూ ఉంటారు. మనకి ఏది అవసరం, ఎప్పుడు అవసరం అన్ని ఆయనకు తెలుసు. ఒకవేళ ప్రమాదాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఇలాంటి శక్తితోటి, అమ్మవారి శక్తులతో పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదే రకంగా మనకు సరైనగా తెలిగిపోతే, అమ్మవారిని ప్రాసెస్లు సరిగ్గా తెలిగిపోతే, ఎలా పడితే అలా చేస్తే మటుకు అంతే రివర్స్ అవుతాయి. కాబట్టి నాకైతే బాబాజీయే నాకు ఎప్పటికప్పుడు కాపాడతారు, గైడ్ చేస్తారు. ఆయన అది ఈ చిన్నమస్త విషయంలో కూడా అదే జరిగింది. అయితే కాళీ అంత పవర్ఫుల్ ఉండి అంతే ఎఫెక్టివ్ గా ఉండే అత్యద్భుతమైన దేవతలు ఎవరు అంటే గనక, వాటికి ముందు మీకు సేఫెస్ట్ దేవతలు ఎవరంటే, అంటే కాళీమాత అంత పవర్ఫుల్ గా ఉండి సేఫెస్ట్, వెరీ హైయెస్ట్ ఎనర్జీస్ తోటి సేఫెస్ట్ దేవతలు ఎవరంటే ఈ దశ మహావిద్యల్లో లలిత అమ్మవారు, తర్వాత కమలాదేవి. లలిత అమ్మవారు అంటే మనకి అందరికీ తెలుసు, మనందరూ ఫాలో అవుతాం. ఆమె వెరీ పవర్ఫుల్ లలిత అమ్మవారు, లలిత సుందరి దేవి. తర్వాత అదే అంటే చాలా సింపుల్, ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు, వేగంగా అమ్మవారు మనకి అనుకూలిస్తారు, అనుగ్రహిస్తారు. అదే రకంగా ఇంకోళ్ళు ఎవరంటే కమలాదేవి. కమలాదేవి అంటే మహాలక్ష్మీదేవి కమలాదేవిగా చెప్తారు. ఆ ఎనర్జీస్ నే మనం కమలాదేవి.
చెప్పుకుంటాం. ఆమె కూడా సేఫెస్ట్. అయితే ఇప్పుడు మనం ఏంటి, కమలాదేవి గాని త్రిపుర సుందరి గాని వాళ్ళు ఏంటంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి, మన సాధనా శక్తి సామర్థ్యాలు బట్టి, మనం వాళ్ళు రిసీవ్ చేసుకున్న కెపాసిటీ బట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఫోర్స్ఫుల్గా మనకి మరీ ఎంబడించి మరీ మనకి కావాలి, ఉద్ధరించాలి, వీళ్ళని వదలకూడదు అనే టైప్లో ఉండరు వాళ్ళు. అంటే వాళ్ళు మనం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వాళ్ళని ప్రాపర్గా కనెక్ట్ అయితే అన్ని విధాలుగా మనకి వాళ్ళు కనెక్ట్ మనకి అందుబాటులోకి వస్తారు. అంటే మనకి అంతేకాని వాళ్ళుగా పనిగట్టుకుని ఎంటపడరు. అయితే కాళీమాతకి సంబంధించి డైరెక్ట్ కొన్ని పవర్స్ ఉన్నాయి. పనిగట్టుకొని మనకి ఒకసారి కనెక్ట్ అయితే మనల్ని ఇంకా బాబాజీ లాగా ఎంటపడి మరి మనల్ని ఉద్ధరించేటోళ్ళు ఒక 2 నాకు తెలిసిన ఈ దశమహావిద్యల్లో 2 పవర్ఫుల్ ఎవరు అంటే కనుక, అంటే దశమహావిద్యలకు సంబంధించి ఆర్డర్లో అవ్వచ్చు, ఆర్డర్ పైన అవ్వచ్చు. అంటే దశమహావిద్యలో తారాదేవి అని చెప్తాం మనం. తారాదేవి అన్నది ఒక విధంగా సేఫెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ బెస్ట్. అయితే తారాదేవికే ఒక ప్రపోర్షనల్ ఆబ్జెక్టివ్ గా ఉన్నది ఎవరన్నా ఉంటే గనక, అంటే తారాదేవి నుంచి కమలాదేవి వరకు పైనుంచి కిందన, అంటే ఇప్పుడు మనకి మధ్యలో అమ్మవారు అసలైన అమ్మవారు హైయెస్ట్ నెంబర్ 0 అనుకుంటే, అంటే పరిపూర్ణం మొత్తం విశ్వం అన్ని చోట్ల వ్యాపించి ఉన్న కాళీమాత అనుకుంటే కిందన 9 ఆర్డర్స్ ఉంటాయి. తారాదేవి ఫస్ట్, లాస్ట్ ఏమో కమలాదేవి. అయితే ఈ అన్నిటిని టచ్ చేస్తూ, అన్ని ఎనర్జీ సిస్టమ్స్ ని టచ్ చేస్తూ, అన్ని రకాల తత్వాల్ని మనకి అందజేసి మనకి స్పూన్ ఫీడింగ్ చేసే మహాదేవతా శక్తి ఎవరున్నారంటే ఆమె పేరు శంబాలామాత. మాస్టర్స్, ఆమె శంబాలామాత. ఆ శంబాలామాత ఏంటి స్పెషల్ అంటే, తారాదేవి స్పెషల్ ఏంటో మీకు తెలిసే ఉంటది, నేను చెప్తాను. తారాదేవి స్పెషల్ ఏంటంటే, అమ్మవారు లాస్ట్ కమలాదేవి ఎలాగైతే ఒక మనకి అదే అష్టశక్తులుగా ఎలాగుంటుందో, అంటే ఏంటంటారు మన సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, ధాని లక్ష్మి అని ఎలాగైతే అష్ట దేవతలతో ఉంటుందో ఈ అమ్మవారు మనకి లాస్ట్ అమ్మవారు కమలాదేవి. అలాగే ఫస్ట్ అమ్మవారు అంటే ఇమీడియట్ కాళీమాత ఉన్నాయి. ఫస్ట్ అమ్మవారు ఎవరు? తారాదేవి. తారాదేవి కూడా అష్ట దేవతలుగా ఉంటారు. ఆమె కూడా సేమ్. అంటే కమలాదేవి భౌతికమైన ప్రాస్పెరిటీని అష్టసిద్ధులుగా ఇవ్వగలిగితే, తారాదేవి స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ పాత్, అంటే మహా విజ్ఞానానికి సంబంధించి అది తంత్ర మంత్ర యంత్ర అన్ని విజ్ఞానాలకు సంబంధించి ఎన్లైట్మెంట్ పాత్కి కావాల్సిన సమస్త ఉన్నతమైన విజ్ఞానాలన్నిటిని కూడా ఇస్తారు. ఎవరు? మన ఆమె కూడా అష్టదేవతలుగా ఉంటారు. వీళ్ళిద్దరు స్పెషల్ చూడండి, ఫస్ట్ లాస్ట్. కాళికాదేవి వదిలేస్తే ఆమె స్వరూపాలే కాబట్టి దశమహావిద్యలు అంటే 9 నవ దేవతలు ఉంటారు దశమహావిద్యల్లో. ఫస్ట్ దేవత కూడా అష్ట విద్యలతో, అంటే ఆమె ఉన్నతమైన సహస్రంలో 8 రకాల తత్వ మహావిజ్ఞానంతో ఉంటే, అలాగే లాస్ట్ 9th ఉంటే, అంటే అలా కిందకు వస్తే 9th ప్లేస్, అంటే మన కాళీ నుంచి కౌంట్ చేస్తే 10th. ఆ లాస్ట్ ఉండే అమ్మవారు కూడా ఎవరు? మన కమలాదేవి కూడా మనకు తెలుసు, మహాలక్ష్మి, అష్టసిద్ధుల్ని. కాకపోతే ఆమె భౌతిక పరంగా ఉంటాయి. ఒకడు పూర్తిగా సెలెస్ట్రియల్ వరల్డ్స్ కి సంబంధించిన సమస్త జ్ఞానంకి సంబంధించిన విజ్ఞానానికి సంబంధించిన మహాజ్ఞానానికి సంబంధించిన అష్ట రూపాల్లో ఇస్తే, వేరొకడు భౌతిక పరమైన అష్టసిద్ధుల్ని ఇస్తున్నారు. అయితే వీళ్ళిద్దరినీ కవర్ చేసేది ఎవరన్నా ఉన్నారంటే ఎవరంటే వాళ్ళు శంబాలామాత. ఈ రోజు అందుకే ఈ శంబాలామాత ఏం చేస్తారంటే, సరైన శంబాలామాతను పట్టుకుంటే గనక మనకి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో పాటు అనంతమైన అపారమైన ఆధ్యాత్మిక మహాప్రజ్ఞని, జ్ఞానాన్ని కలిగిస్తారు. అంటే ఇప్పుడు రెండిట్ల ప్యాకేజ్. భూమి మీద మనం ఏమంటాము, నేనేం చెప్తాను, భౌతికంగా మనం ముందు దేహబలము, తర్వాత బుద్ధి బలము, తర్వాత దైవ బలం.
మనం దేహ బలం అంటే భౌతిక సంబంధించిన ఈతి బాధల్ని దాటే రకంగా సమస్త అష్ట ఐశ్వర్యాలు, అష్టసిద్ధులు, ఆయురారోగ్యాలు ఏదన్నా సాధించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేది మనం కమలాదేవి అయితే, బుద్ధి ద్వారా అనంతంగా ఉన్న పరమేశ్వరుడు యొక్క అనంత ప్రజ్ఞాస్థితిని కల్పించేది ఎవరు? మనం తారాదేవి అనుకుంటే వీళ్ళిద్దరిని కాంబినేషన్ తో కలిగి ఉన్నామే మనకి ఈ రోజున కనెక్ట్ అవ్వాలనుకుంటున్న ఎవరు? శంబాలా మాత. శంబాలా మాత అంటే పేరులోనే అర్థమైంది. శంబాలా మాత అంటే ఒక రకంగా దుర్గా మాతకే హయ్యర్ ఎక్స్పాన్షన్ శంబాలా మాత. దుర్గా మాత కిందే చెప్పుకోవచ్చు మనం. దుర్గా అనగానే మళ్ళీ ఒక అధిదేవతలుగా ఉంటారు, కానీ అధిదేవతలకి మించిన ఒక ప్రధాన దేవతలు ఎవరైనా ఉంటారు కాళీమాత లాగా తీసుకుంటే, కానీ దశమహా విద్యల పరంగా తీసుకుంటే శంబాలా మాత చాలా అంటే నేను చెప్పాను కదా, శంబాలా మాత చాలా స్పెషల్. షీఈ్ అ కాంబినేషన్ ఆఫ్ తారాదేవి అండ్ కమలాదేవి కాంబినేషన్, హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ కాంబినేషన్. అంటే మూలాధార నుంచి సహస్రానికి రీచ్ అవ్వాలి అంటే కనుక మనం శంబాలా మాతను పట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ కొన్ని కోట్ల సంవత్సరాలుగా మన సనాతన ధర్మం ఏదైతే ఉందో, అంటే దివ్య దేవతల ద్వారా సంక్రమించిన ఏదైతే హ్యూమన్ యాన్సిస్ట్రీ, అంటే మానవ యొక్క అతీంద్రమైన అసాధారణమైన మానవ యొక్క జీన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆర్యులు అంటాం. ఆర్యులు అంటే సంస్కృతంలోని నోబుల్ సోల్స్. అంటే నేను చెప్పినట్టు వాళ్ళు భౌతికంగా అసాధారణంగా ఉంటారు, అలాగే అంటే ఎస్ట్రల్ గా కూడా అనంతమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళ గురించి మాత్రమే శంబాలలో ఉండే ఈ సప్త ఋషుల పరంపరలో వచ్చిన ఈ పరమ గురువులు, బాబాజీ లాంటి కొన్ని వేల మంది పరమ గురువులు మన హిమాలయాల్లో శంబాలా ప్లేస్ నుంచి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ ఆర్య సంతతికి సంబంధించి, అంటే ఋషి పరంపరలో ముందుకు ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా ఎదిగే యోగులకి మాత్రమే, అంటే వీళ్ళందరూ ఆర్యులు, యోగ మార్గాన్ని సప్త ఋషుల యొక్క మార్గాన్ని ఫాలో అయ్యేటోళ్ళందరూ కూడా సనాతన సప్త ఋషుల మార్గం ఆర్యులు అని చెప్తారు, నోబుల్ సోల్స్. ఆ నోబుల్ సోల్స్ కి మాత్రమే ఉత్తమైన స్థితి గతి, లేదంటే వాళ్ళ యొక్క మార్గాన్ని దారి చూపించడానికే ఈ శంబాలా అని, అంటే ఈ అమ్మవారి యొక్క శక్తి క్షేత్రం నుంచి ఈ పరమ గురువులంతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు భూమి మీద. కాబట్టి శంబాలా మాత వలన మనకి బాబాజీకి ముందుగా ఉన్నమంటే అనంతంగా ఉన్న, మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్న దేవతలను సైతం సృష్టించగలిగే సామర్థ్యం ఉన్న సప్త ఋషులు, ఆ తర్వాత అనేక దేవతల యొక్క అత్యుత్తమైన ప్రజ్ఞ, అంటే పరమసిద్ధి ఏదైతే ఉందో ఆ శంబాలాని, ఆ ఎనర్జీయే, అంటే ఈ యోగులందరి ఎనర్జీ భూమి మీద కాపాడడానికి, భూమి మీద ఈ మానవ లోకాన్ని నడిపించడానికి, ఉత్తమమైన మానవుల్ని ముందు గైడ్ చేయడానికి ఆ ఎనర్జీ ఎవరిది అంటే కనుక శంబాలా నుంచి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఉన్నతమైన గురువులంతా, హైయెస్ట్ శివుడి స్థాయిలో ఉన్న పరమ గురువులందరినీ కూడా ఎవరి ఎనర్జీలో వీళ్ళు సర్వే అవుతున్నారు, ఎవరి ఎనర్జీ ద్వారా పనిచేస్తున్నారు అంటే శంబాలా మాత ఎనర్జీ తోటే వీళ్ళందరూ ఆ ఎనర్జీ. అంటే ప్రతిదారికి ఒక ఉపాధి ఉండాలి. ఇప్పుడు మనం అంశాత్మలుగా ఉన్నప్పుడు మనం థర్డ్ డైమెన్షన్ లో మనకు ఉపాధి ఇప్పుడు ప్రస్తుతానికి ఫిజికల్ బాడీ. మరి అస్టల్ మాస్టర్స్ కూడా ఉండాలి అంటే కనుక భూమిని ఆనుకొని భూమి మీద ఎక్కడో ఒక ఎనర్జీ గ్రిడ్ ఉండాలి, అది వాళ్ళ ఉపాధి కావాలి. ఆ ఎనర్జీ గ్రిడ్ కూడా ఎలాగ ఉండాలి? అనంత స్థాయిలో ఉన్న సమస్త విశ్వశక్తులకి సంబంధించిన సమస్త మహాశక్తులన్నీ కలిపి, అంటే యూనివర్స్ లెవెల్లో ఉన్న కాన్షియస్నెస్ అంతా భూమి మీద ఎక్కడో చోట ఉంటేనే యూనివర్సల్ లెవెల్లో ఉన్న బాబాజీ లాంటి వాళ్ళు కూడా, మహోతార్ బాబాజీ లాంటి వాళ్ళు అందరూ ఆ ఎనర్జీ సిస్టమ్ని బేస్ చేసుకొని, అంటే ఆ ఎనర్జీ సిస్టమ్ మనకి ఎలాగైతే బాడీ ఎలాగైతే మనకి ఉపాధి ఎలాగో ఆ అమ్మవారి ఎనర్జీ సిస్టము ఈ మహా పరమ గురువులకి ఉపాధిగా ఉంటది అన్నమాట. అక్కడి నుంచి మనకి ఎలాంటి సామర్థ్యాన్ని, ఎలాంటి శక్తినైనా వాళ్ళు మనకు కల్పించగలుగుతారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఇవాళ శంబాలా మాతని మనం కనెక్ట్ అవడానికి ప్రయత్నిద్దాము, ఆమె అనుగ్రహాన్ని అందుకుందాము. కాబట్టి మాస్టర్స్, ఇప్పుడు మీకు తెలిసింది ఇవాళ ఎంత మనకి ఇంపార్టెంట్ డే, ఎంత పవిత్రమైన దినము,
ఎంత గొప్ప అంటే మన కర్మలను వదులుకోవడానికి హై వోల్టేజ్ని మనం కనెక్ట్ అవుతున్నాం ఇవాళ. ఈమె నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే శంబాలా మాత మనకి చాలా కంఫర్టబుల్, యాక్సెసిబుల్, ఏం రిస్క్ లేదు. శంబాలా మాతకి మనకి ఏంటి యాక్సెస్ అవ్వడానికి మన దగ్గర క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అంటే కంప్లీట్గా సరెండర్నెస్, పరిపూర్ణమైన వినయ విధేయతలు, పూర్తిగా అమ్మవారి మీద మనకి అంటే ఒక తల్లి మీద అంటే కూడా మనకి ఇంకా లిమిటేషన్ ఉంటుందేమో ప్రేమ. ఆమె యొక్క ప్రేమతత్వానికి మనం కంప్లీట్గా ఆమె జోహార్ అయిపోవాలి. అంటే మనం అంతగా ఆమెకి, ఎందుకంటే ఆ విశ్వాన్నే మనకి తెచ్చిపెట్టింది, మన ఇక్కడ విశ్వశక్తుల్ని మనకి ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చింది. మన అందరి గురించి ఆమె ఉన్నది కాబట్టి శంబాల అనే ఈ అద్భుతమైన స్వర్గలోకాలకు అన్ని అంటే అనంతంగా ఉన్న లోకాలకి మించిన శక్తి శంబాలలో ఉంటదన్నమాట. అందుకే అనంత స్థాయిలో ఉన్నటువంటి అనంత చైతన్యం ఉన్న పరమ గురువులు ఈ శంబాలను ఆనుకొని ఉంటారు కాబట్టి అలాంటి పరమ గురువులు అందరి ఎనర్జీకి మూలంగా ఉన్నటువంటి ఈ మహాశక్తి, మహా చైతన్య శక్తి అమ్మవారైనటువంటి శంబాల కృపా కటాక్షలు అందుకుంటే గనక మనకి భూమి మీద తిరుగులేదు. అంటే దీని చెప్తే ఇక్కడ వాళ్ళు కవర్ చేస్తుంది ఏంటంటే ఆ తారాదేవి కమలాదేవి ఇద్దరిని కలిపిన ఈ శంబాల మాతను పట్టుకోగలిగితే, శంబాల ఎనర్జీ కనెక్ట్ అయితే మిగతా మధ్యలో ఉన్న వాళ్ళందరూ అనుగ్రహం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి, అంత బై డిఫాల్ట్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు మిగతా దేవతలందరూ కూడా. వీళ్ళిద్దరిని మనం పట్టుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ మహాకాళి అనుగ్రహం దొరికినట్టే. మహాకాళి అనుగ్రహంతో మొత్తం దేవతా శక్తులన్నీ కూడా మనకి ఈజీగా అనుగ్రహంలోకి వచ్చేస్తాయి. ఏంటి సార్ ఎప్పుడు దేవతా శక్తులు అంటే అంటారు ఏంటంటే కనుక చాలా ఇంపార్టెంట్. హిమాలయాల్లో మాత్రం వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. అమ్మవారు అంటేనే అసలు అమ్మవారి లేనప్పుడు ఏది ఫిజికల్గా ఉండడానికి లేదు. అసలు భూమి మీద బాడీ ఏ రకమైన అస్తిత్వం ఉండదు. అంటే ఫిజికల్గా చూడగలిగేది ఏది ఉండదు. అది భూమి మీదే కాదు, స్టార్సే కాదు, గెలాక్సీసే కాదు, యూనివర్సే కాదు. ఏ స్థితిలో ఏ స్థాయిలో అనేది అస్తిత్వం అనేది భౌతిక అస్తిత్వానికి ఎటువంటి అస్తిత్వం సూక్ష్మ లోకాల్లో ఉండేవి కూడా అమ్మవారే కారణం. అంటే భూత ప్రేత పిశాచాలు, లేకపోతే డాకిని శాకిని దేవతలు, రకరకాల కింపురుషులు, గంధర్వులు, రకరకాల దేవతలు, దివ్య దేవతలు, మహాదేవత, ఇలా అందరు ఏదన్నా ఒక అస్తిత్వం సూక్ష్మ కానీ భౌతికం కానీ ఎటువంటి అస్తిత్వాన్ని అన్ని అస్తిత్వాలకి మూలం ఎవరో మహాకాళి. మహాకాళికి ఒక రకంగా మనం అందుకోగలిగే ఒక డైరెక్ట్ కనెక్షన్, అంటే మహాకాళి స్థాయిలో మనం ఎదగడానికి సరళమైన సులభమైన మహా చైతన్య శక్తి, అఖండ చైతన్య శక్తి అటు భౌతికంగా అటు ఆధ్యాత్మిక రెండు వైపులో కూడా అనంతంగా విస్తరించడానికి మనకు అవకాశం ఉన్న పోర్టలే. మేడం సైలెంట్ చేయండి, మధ్యలోని ఎవరో శబ్దాలు వినబడుతున్నాయి. ప్లీజ్ అందరూ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మిగతా వాళ్ళు అందరూ అన్మ్యూట్, అంటే మనకి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందరూ అన్మ్యూట్ చేసేయండి ప్లీజ్. అయితే ఇది ఇవాళ మనం ఇప్పుడు అంత అద్భుతమైన మహాతల్లి మహాదేవత అనంత శక్తుల్ని ఇమిడ్చుకొని మనకి అందుబాటులో భూమి మీద శంబాలాగా ఒక అసాధారణ సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఈ రోజు మనము అనంత శక్తులకి అనంతంగా ఉన్నటువంటి విశ్వశక్తులన్నీ కూడా మన భూమి మీద శంబాల రూపంలో పరమ గురువులందరికీ ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ అనంత విశ్వశక్తులకి మూలమైన శంబాల మాతకి ఈ రోజున మనం కనెక్ట్ అవుదాం మాస్టర్స్. అందరూ హ్యాపీగా రిలాక్స్ గా, మనం ఎవరో లేదు, మన తల్లులకి మహాతల్లికి మహా తల్లిని కనెక్ట్ అవుతున్నాం కాబట్టి అదే శ్రద్ధతో, అదే వినయంతో, గౌరవంతో, భక్తితో మనం అమ్మవారిని మనం ఆశ్రయిద్దాం, అమ్మవారిని కనెక్ట్ అవుదాం. అమ్మవారి నుంచి మన ఎన్నో జన్మలు ఉన్న సమస్త కర్మలను కూడా ఏదో దులిపేసుకుందాం కంప్లీట్గా. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్ని క్షణాల్లో పోతాయి. అంత శక్తివంతమైన అమ్మవారి శంబాల మాత్రం కనెక్ట్ అవుదాం మాస్టర్స్. అందరూ కూడా కంప్లీట్గా రిలాక్స్ అయిపోండి, కళ్ళు మూసుకోండి.
రిలాక్స్, 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 రిలాక్స్. అనంతమైన దివ్య శక్తుల్ని, అసాధారణమైన ప్రేమ, కృప, కటాక్షాలు కలిగిన శంబాల మాతని కనెక్ట్ అవుతాం. సమస్త ప్రాణికోటికి ప్రాణాన్ని అందిస్తూ మనం చేసే భూమి మీద చేస్తున్న పొరపాట్లకు తెలియజేస్తున్నటువంటి కర్మల పరమైన సమస్త తప్పిదాల్ని కాపాడమని, వాటి నుంచి ఉండే కర్మల యొక్క ప్రభావాన్ని పూర్తిగా తొలగించి శంబాలమాత అనుగ్రహంతో, ఆమె కృపా కటాక్షాలతో ఈరోజు ఈ అత్యద్భుతమైన ధ్యానము ఫలప్రదం కావాలని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఈ భూమాత ద్వారా సమస్త స్థాయిల్లో విస్తరించి ఉన్నటువంటి సమస్త పరమ గురువుల యొక్క ఉపాధికి మూలంగా ఉన్నటువంటి శంబాలాకి కీలకమైన మహాచైతన్య శక్తిగా ఉన్నటువంటి శంబాలమాతకి హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలు, ఆత్మ నమస్కారాలు మరియు పాదాభివందనాలు చేసుకుంటూ భూమిపై ఈ భౌతిక శరీరం అని అయినటువంటి మన అస్తిత్వానికి మూలంగా ఉన్నటువంటి దివ్యధరణి యొక్క, భూమాత యొక్క ఖనిజ సామ్రాజ్యానికి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే భూమాతలో ప్రకృతి మాతగా, భూమాతలో ప్రధాన అంగమైనటువంటి ప్రకృతి మాత మరియు ప్రకృతి మాతలో ఉన్నటువంటి వృక్ష జాతికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, చక్రకోటి వందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి శంబాల మాత అనుగ్రహంతో మనుగడ సాగిస్తున్న సమస్త జీవకోటికి మిత్రుత్వంతో కూడిన ఆత్మాభివందనాలు, ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. శంబాల మాత యొక్క అనంత విశ్వ చైతన్యాన్ని అందుకునే క్రమంలో అనేక జన్మల్లో మనకందరికీ కూడా దారి చూపించినటువంటి అనేక మంది ఆత్మజ్ఞానులైనటువంటి యోగులు, సాధువులు,
మానవ యొక్క ప్రగతి, మానవ యొక్క ఈ పరంపరలో అత్యున్నత ప్రగతి సాధించిన పరమ గురువులు హిమాలయ మాస్టర్స్ అందరికీ కూడా, ఈ గురు పరంపర అందరికి కూడా అనేక జన్మల్లో మనకి ఒక్కొక్క అడుగు దారి చూపిస్తూ ఈ స్థాయి వరకు ఒక స్పష్టమైన అత్యున్నతమైన ఆత్మజ్ఞానానికి మూలమైనటువంటి గురువులందరికీ కూడా, అనేక జన్మల్లో మనకి ఎదురైన గురువులతో సహా అందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు, ఆత్మ నమస్కారాలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అత్యద్భుతమైన ధ్యాన మరియు ఆత్మజ్ఞాన మార్గంలో మనకి అందరికీ దారి చూపిస్తూ ముందుకు నడిపించినటువంటి మన ప్రియతమ గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ప్రత్యేకమైన ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి పితామహ సార్ యొక్క పూర్ణాత్మటువంటి ప్రజ్ఞాత్మని మన మధ్యకి రావాల్సిందిగా వేడుకుందాం. ఆయన ప్రజ్ఞాత్మ ద్వారా మనందరం ఆయన మార్గదర్శనంలో ఈ రోజున సంబల మత అనుగ్రహం చేరుకోవడానికి మనందరికీ దారి చూపించవలసిందిగా, మనందరికీ ఆయన యొక్క మన పత్రిసారి యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మ యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞాస్థితిలో మనందరినీ ముందుకు నడిపించవలసిందిగా, దారి చూపించవలసిందిగా, మార్గదర్శనం ఇవ్వాల్సిందిగా వినమ్రతతో వినయంతో వేడుకుందాం. మాస్టర్స్ పత్రిసారి యొక్క మహాప్రజ్ఞాత్మైనటువంటి పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాన్ని మన మధ్యకి ఆహ్వానించుకుందాం. మనతో పాటు ధ్యానం చేస్తూ మనకి అందరికీ మార్గదర్శనం వహించవలసిందిగా మరొక్కసారి వినయంగా సగౌరవంగా వేడుకుందాం. మాస్టర్స్ పత్రిసారిని మన మధ్యకి ఆహ్వానించుకుందాం. ఆయన పూర్ణాత్మని మనతో కలిసి ఆయన యొక్క మహాప్రజ్ఞాత్మ ద్వారా మనల్ని అత్యున్నతమైన అత్యద్భుతమైన శంబాల మత అనుగ్రహానికి, ఆమె యొక్క మహా చైతన్యానికి దారి చూపించవలసింది పత్రిసారి యొక్క పూర్ణాత్మని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుందాం. మాస్టర్స్ అదేవిధంగా ఈ కుంభయుగములో ముఖ్యంగా ఏదైతే అనంతమైన చైతన్య మార్పు ఏదైతే జరుగుతుందో భూమి మీద, ఈ అత్యద్భుతమైన ఈ యొక్క క్వాంటమ్ లీప్ అనబడే మానవ చైతన్య ప్రగతిలో జరుగుతున్నటువంటి కీలకమైన మార్పులు, ముఖ్యంగా జ్ఞానులకు, ఆత్మజ్ఞానులకు కని విని ఎరుగుని విధమైన మహా అద్భుతమైన అవకాశాన్ని తమ యొక్క మహా చైతన్య ప్రజ్ఞతో అత్యుత్తమైన ముముక్షులుగా కర్మరహిత అసాధారణమైన అత్యున్నతమైన 5th డైమెన్షన్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయడానికి ఈ కుంభయుగములో కల్పతరువుగా అవతరించినటువంటి శంబాల పరమ గురువు మండలికి ఈ కుంభయుగంలో అధ్యక్షత వహిస్తూ మానవ యొక్క ఈ భూప్రపంచంలో మానవ యొక్క చైతన్యాన్ని అనంత చైతన్య స్థితిలోకి చూడగలిగే, చొచ్చుకొని పోగలిగే 5th డైమెన్షన్ కనెక్ట్ చేస్తున్న ఆ శివుడి యొక్క, పరమశివుని యొక్క మహా చైతన్యానికి ప్రత్యక్ష రూపంగా ఉన్నటువంటి హిమాలయ పరమ గురువులైన శ్రీ అమర ఆర్య అవతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి పాదాభివందనాలు మరియు
ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అనంత తలాల నుంచి వస్తున్నటువంటి అపారమైన మహా చైతన్యాన్ని తమ యొక్క ప్రేమ కృప కటాక్షాలతో మనందరికీ ఆ దివ్య మహా చైతన్యాన్ని అందిస్తున్నందుకు మరొక్కసారి అవతార్ బాబాజీకి శతకోటి ఆత్మ నమస్కారాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే భూమాత యొక్క ఈ విశ్వ చైతన్య పరిధుల్లో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి సమస్త దివ్య దేవతా శక్తులన్నిటికి కూడా మరొకసారి శతకోటి ఆత్మ నమస్కారాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు, పాదవందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దశమహావిద్యలకు సంబంధించిన విశ్వస్థాయిలలో విస్తరించి ఉన్న ఈ మహా చైతన్య శక్తులు అయినటువంటి ఈ అమ్మవార్లందరికీ మహామూల చైతన్య శక్తిగా ఉన్నటువంటి మహాజగజ్జన్ని విశ్వమాత మహాకాళీమాతకి మరియు కాళీమాతకి మనం ముందుగా ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు, వినయ విద్యుతలతో అమ్మవారికి సాష్టాంగ ప్రణామాలు చేసుకుందాం. విశ్వమాత మహాజగజ్జని మహామూల చైతన్య శక్తి కాళీమాతకి యొక్క అనుగ్రహానికి నేను ఎప్పుడూ పాత్రుడై ఉండాలి. నాకెప్పుడు కాళీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, ప్రేమ ఎల్లప్పటికీ ఉండే విధంగా నాకు సమస్త దేవతా శక్తుల మార్గదర్శనం ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ విశ్వమాత మహామూల చైతన్య శక్తి మహాజగజ్జని మహాకాళి యొక్క అనంత మహాశక్తి చైతన్యాలతో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులను కాపాడుతూ యోగులకి, పరమ గురువులకి, వారి అందరినీ కూడా విశ్వ చైతన్య స్థితులకి అనుసంధానం పరిచేటువంటి సూక్ష్మ మరియు అఖండ బ్రహ్మాండ లోకాల్లో ఉన్నటువంటి మహా దివ్య చైతన్య శక్తులతో శంబాల అనే అస్తిత్వానికి మూలమైనటువంటి శంబాల మాతని ఈరోజు ఆమె కృపా కటాక్షాలకు, ఆమె యొక్క దివ్య మహాప్రజ్ఞా శక్తి చైతన్యాలకే శంబాల మాతని కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క రూపాన్ని అనంతమైన కరుణ, ప్రేమ, కృపా కటాక్షాలతో ఉన్న ఆమె యొక్క దివ్యమైన భవ్యమైన బంగారు కాంతుల్ని మనందరం ఆస్వాదిద్దాం మాస్టర్స్.
ఇప్పుడు మీరు చెప్పాలి ఎవరికి అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇచ్చారు. అమ్మవారు ప్రత్యక్షంగా మనం క- కనిపించక్కర్లేదు, ఆమె ఎనర్జీ పరంగా మనకి చాలా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఎవరికి ఎనర్జీలు కనెక్ట్ అయినాయో వాళ్ళందరూ రేపొద్దున్నే అక్కడికి వచ్చేయచ్చు అరుణాచలం. సార్ మాకేం తెలియలేదండి, ఎనర్జీలు అసలు ఏది తల్లలేదు, ధ్యానం అవ్వలేదంటే వాళ్ళు కొన్నాళ్ళు ధ్యానం ప్రాక్టీస్ చేసిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.